ప్రార్థించాడు. ఈరోజు మన జీవితంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో మనము నిలబడాలంటే, మనము దేవుని కోసము జ్యోతుల వలె నిలబడాలంటే, దేవుని కోసం మనము బ్రతకాలనుకుంటే మన జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. మోకాల అనుభవం అనేది ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థించడం కాదు, శ్రమ కలిగినప్పుడు మనం ప్రార్థించడం కాదు, శ్రమ కలగక మునుపే మనం ప్రార్థించగలగాలి. ఎందుకంటే ప్రార్థన శ్రమ వచ్చినప్పుడు చేయడం కాదు, అవసరం వచ్చినప్పుడు చేయడం కాదు, సమస్య వచ్చినప్పుడు చేయడం కాదు, శోధనలు వచ్చినప్పుడు చేయడం కాదు. ప్రార్థన మన జీవితంలో అది అవలంబించుకోవాలి, మన జీవితంలో అల్లుకోవాలి. ప్రార్థన అంటే, ప్రార్థన మన జీవితము అనుదినము అనుక్షణము మనము చేస్తూనే ఉండాలి. మనం నించున్నా, కూర్చున్నా, బ్రతుకున్నా, ఏ సమస్యలకు రాక మునిపే మన ప్రార్థనా జీవితంలో ఉన్నాం